వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చి దాని ప్రకారం వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి. ఆ రోజు ప్రచారం ఏం చేశారు? వక్ఫ్ చట్టం రద్దు చేస్తాను. అలాగే మసీదులు లాగేసుకుంటారని, భూములు లాగేసుకుంటారు. ఎవరిది ఏ భూమి లాక్కోలేదే. వక్ఫ్ సవరణ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? వక్ఫ్ దగ్గర ఉన్న పేపర్ల ఆధారంగా ఒక పోర్టల్ పెడతాం. ఆ పోర్టల్‌లో ఆ పేపరు, ఆ ల్యాండ్‌కి సంబంధించిన డాక్యుమెంట్ అందులో యాడ్ చేసేయండి. ఆ తర్వాత ఆ భూమి అమ్మాలన్నా అదంతా వక్ఫ్ చట్ట ప్రకారమే జరగాలి. అంతే. ఎవరికి అమ్మొద్దు. మీకు మీరే బ్రతకండి. అలా కాకుండా ఎవరిది పడితే అది మా భూమి అని క్లెయిమ్ చేసి, వాడు మాదే బాబో ఇది వక్ఫ్‌ది కాదు అంటూ కోర్టులకెళ్ళి పోరాడాలంటే ముందు వక్ఫ్ ట్రిబ్యునల్‌కెళ్ళిదే పోరాడేటటువంటి పరిస్థితుల్లో వక్ఫ్‌లో అంతా ముస్లిం ప్రతినిధులే ఉంటే, అవతలోడికి న్యాయం దక్కనటువంటి సందర్భంలో కోట్ల విలువైన భూములు కబ్జాకి గురవుతున్నటువంటి వేళ వాటి పరిరక్షణకే జరిగింది కేంద్ర ప్రభుత్వపు ప్రయత్నం. ఇప్పుడు 8.5 లక్షల ఎకరాలకి గాను 2.5 లక్షల ఎకరాలకి మాత్రమే డాక్యుమెంట్లున్నాయి. అవి మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఉమీద్ అనే పోర్టల్‌లో ఇప్పటిదాకా 2 లక్షల ఎకరాల పైబడి మాత్రమే చేసుకొచ్చారు. టోటల్‌గా 8.8 లక్షలకు గాను దాదాపు 6 లక్షల లెక్కలు తేలాల్సి ఉంది.